ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా చెలీగల్ గ్రామంలో అత్యంత ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. యానంలో ఉత్సాహంగా ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. కడపలోని పోలీస్ పిరమిడ్ లో కేఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా 41 రోజుల సంకల్ప ధ్యానం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. బాపట్ల జిల్లా బోయినవారిపాలెంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలోని శివశక్తి ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా చెలీగల్ గ్రామంలో శ్రీ సాయి పత్రి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు శ్రీ సాయి పత్రి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహాకర్ణ శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టత తెలిపే ఫ్లకాళ్లను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, ఆడుతూ పాడుతూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన గద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాలను ఆలపించి ధ్యానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ముక్తి దొరికింది, కానీ మనకు మహాపరిముక్తి కావాలి. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఇవి ఇంకో దాంట్లో ఏమంటారంటే హరియంతు, బోధిసత్వుడు, బుద్ధుడు అంటారు. హరియంత్ అంటే సత్యాన్ని తెలుసుకొని ఆచరించిన వాడు, బోధిసత్వుడు అంటే అదే సత్యాన్ని ప్రచారం చేసినవాడు, బుద్ధుడు అంటే ప్రపంచమంతా సత్యాన్ని తెలిపినవాడు. రామకృష్ణ పరమహంస పిరమిడ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా యానంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. యానం బీచ్ లో రామకృష్ణ పరమహంస పిరమిడ్ నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీని ఘనంగా ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం పట్టణ వీధుల గుండా తిరుగుతూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. అనంతరం రామకృష్ణ పరమహంస పిరమిడ్ లో బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ పెళ్లి రోజు వేడుకలని ఘనంగా నిర్వహించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కడపలోని పోలీస్ అకాడమీలో కేఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకి ప్రొఫెసర్ జీవీఎస్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి, ఎంటీ రెడ్డిలు ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పిరమిడ్ ఎనర్జీ శక్తి గురించి అవగాహన కల్పించడంతో పాటు పిరమిడ్ ధ్యానం ప్రాముఖ్యత, ప్రయోజనాలను చక్కగా వివరించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, సానుకూల ఆలోచనలు, సమగ్ర వ్యక్తిత్వ వికాసము సాధ్యమవుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో ఎంతో ప్రేరణ, ఉత్సాహాన్ని నింపింది. పిరమిడ్ మాస్టర్లు ఒడ్నాల శ్రీధర్, పద్మ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల సంకల్ప ధ్యానం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం మంచిర్యాల ప్రెసిడెంట్ భాస్కర్ రాజు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. తాను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తనలో అరిషడ్వర్గాలు తగ్గిపోయి ప్రస్తుతం అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని తెలిపారు. ఈ ధ్యానాన్ని అందరికీ అందించిన మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు నిర్వాహకులు. ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఆభరణాలు ధరిస్తాం. మనం
ఆభరణాలంటే అందరు అనుకుంటారు మహిళలే ఆభరణాలు ధరిస్తారు అని అనుకుంటారు. కానీ ఈ మధ్య పురుషులు కూడా ఆభరణాలు ధరిస్తున్నారు. ఒకటి చైన్ వేసుకుంటున్నారు, మెడలో రింగులు పెడుతున్నారు, బ్రేస్లెట్ పెడుతున్నారు. అది ఆ సారు చెవులు కుట్టించుకున్నాడు. విజయ్ దేవరకొండ ఈ మధ్య మ్యారేజ్ అయింది, ఆభరణాలు వేసుకున్నాడు అన్నీ. ఇవన్నీ బయటికి కనిపించే ఆభరణాలు మనిషికి ఒక అందాన్ని ఇస్తాయి. ఈ శరీరానికి అందాన్ని ఇచ్చే ఆభరణాలు ఇవి. కానీ మన మనసుకు, మన ఆత్మకు సౌందర్యాన్ని తెచ్చే ఆభరణాలు మనం ధరించాలి. ధ్యానులం ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. ఈ బాహ్య ఆభరణాలు మనకు అవసరం లేదు. వనపర్తి పట్టణం గాంధీ చౌకలో గల శ్రీ శ్రీ శ్రీవకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మన ఆలోచన విధానం మార్చుకోవాలని, మన వద్ద ఉన్న దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కట్ట అనసూయ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవంతునికి ఇష్టమైన అష్టదళ పుష్పాల గురించి చక్కగా వివరించారు. మానవులు త్రివిధ తాపాలతో బాధపడుతూ ఉంటారు. వీటిని తట్టుకోవాలంటే ధ్యాన సాధనే శరణ్యమని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం నిర్వాహకులు జ్ఞానదాత అనసూయని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మధు, భూపతిరాజు, రాధా, మౌనిక, శ్రీదేవి, ఎర్రాయమ్మ, పడాల సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేనన్నా ఫలాలు ఇస్తేనే కోరిస్తాను. నేను అష్టదళ పద్మాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు అవన్నీ తీసి ఒక్క అడుగు నా వైపు వస్తాను. నేను ఆడికి అవసరం 9 అడుగులు వేసిన నేను వాడికి ఇస్తాను. మెర్కాబా సుజాత ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా బోయినవారిపాలెంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు దేవి, వెంకటమ్మ, సరస్వతిలు పాల్గొని ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేస్తూ ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి ప్రజలకి అవగాహన కల్పించి అందరి చేత ధ్యానం చేయించారు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజలకు శాకాహారం విశిష్టత, లాభాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పర్చూరి గాంధీ, రాంబాబు, రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు సారథ్యంలో గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మద్దుల సాయి లక్ష్మి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం అంటే నిత్యం ఆనంద స్థితిలో ఉండడం అని తెలిపారు. అలాగే ధ్యానంలో మనిషిలో కలుగు మార్పులను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా జన్మ అనేది ఉంటే దుఃఖం అనేది ఉంటుంది. ఆ శంకరాచార్య ఏం చెప్పారు? జన్మ దుఃఖము, జరా దుఃఖము, వ్యాధి దుఃఖము, మరణ దుఃఖము. కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలోని శివశక్తి ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వడ్లమూరి సుబ్బారావు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఉపనిషత్తులు, వేదాలు చదివితే అర్ధపూర్ణత వస్తుంది, పూర్ణత్వం రాదు. ధ్యానం చేస్తేనే వస్తుంది. హృదయం అంటే ఆత్మ. ఆత్మను ఎవరైతే చదువుతారో, ఇది నేను చెప్పిన మాటలు కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం భాగవత సందేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆధ్యాత్మికవేత్త దూలప్ప పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా అద్భుతంగా భాగవత జ్ఞానాన్ని బోధించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత దూలప్పని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 220 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పరమాత్మ నీవు తప్ప నాకెవరు మార్గము లేరుని ప్రార్థిస్తే చేతగానటువంటి నిస్సహాయ స్థితిలో భగవంతుడు ప్రార్థించినాడు. కానీ నీటిలో ఉన్నటువంటి ముసలి అచంచలమైనటువంటి దృఢ సంకల్పము చేత ఏ విధంగా ఏనుగును పట్టుకుంది అంటే తన 2 పాదాలు భూమికి నిటారుగా ఉంచి మనం ఈ 4 ఆసనాల్లో కదా మనకు ధ్యానానికి అనువైనటువంటి ఆసనాలు పద్మాసనము, అర్ధ పద్మాసనము, సుఖాసనము, వజ్రాసనం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 7 శరీరాల గురించి వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంటే ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉండే దైవత్వంతో ఎవరైతే నిండి ఉన్నారో వాళ్ళనే అందరూ ఇష్టపడతారు. ఆ దైవత్వం ఎవరిలో ఉంటుందంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకునేవాడే దైవత్వంతో నిండి ఉన్నట్లు. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలోని శివాలయంలో 41 రోజుల జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, లక్ష్మీకాంతమ్మలు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కృష్ణాపురం మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. గరికపాటి పిరమిడ్ ధ్యాన కుటుంబం నిర్వహణలో అగిరపల్లిలోని గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి ఆదివారం ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. అలాగే నీతి కథలు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం గురించి బోధించి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధిక పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దాసయ్య, వింజమూరు మాస్టర్స్ వెంకటేశ్వర్లు, జానకి రామిరెడ్డి, రమణారెడ్డి, అంకిరెడ్డి 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
కోసం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ధన్వంతరి ధ్యాన కేంద్రంలో హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా ఉచిత ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్లో అఖండ మౌన ధ్యానం పౌర్ణమి ధ్యానం మే 31 జూన్ 1న నిర్వహిస్తున్నారు. మే 31వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అఖండ మౌన ధ్యానం, సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించబడను. గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారు ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.